బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. అయితే ఈ ధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకునైనా సరే ధర్నా నిర్వహించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, మరి నల్గొండలో రేపు బీఆర్ఎస్ రైతు మహాధర్నా చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. అయితే పోలీసుల అనుమతి లేకపోవడంతో కూడా అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించాలని చెప్పి అనేక రకాల జాగ్రత్తలు విషయాలకు సంబంధించి ఏర్పాటు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. మొదట్లో దీనికి సంబంధించేసి పోలీసులు అనుమతి ఇచ్చేసి రేపు ధర్నానంగా ఈ రోజు అనుమతి నిరాకరించడం ఏంటని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూపాల్ రెడ్డి, గాంధీ కిషోర్, వీరందరూ కూడా నల్గొండలో ఇదే విషయానికి సంబంధించేసి ఆల్రెడీ మహాధర్నాకు సంబంధించేసి మేము మొదటగా అప్లై చేసుకున్నాము. మొదట పోలీసులు కూడా ఆ యొక్క ధర్నాకు అనుమతిస్తామని చెప్పారు. కానీ రేపు ధర్నాగా ఈ రోజు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించి పోలీసులు కూడా ఒక విషయం చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేస్తా అన్న ప్రతిపాదిత స్థలం అనేది అభ్యంతరంగా ఉంది. ఎందుకంటే ఆ క్లాక్ టవర్ సెంటర్ దగ్గర వీళ్ళు మహాధర్నా ఏర్పాటు చేసేస్తే పబ్లిక్ చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదురైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రదేశం కాకుండా వేరే ప్రదేశంలో ధర్నా నిర్వహించుకోమని చెప్పేసి పోలీసులు చెప్పినప్పటికీ కూడా దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు మాత్రం మేము ఎక్కడైతే చెప్పామో మేము క్లాక్ టవర్ దగ్గర ధర్నా చేపడతామని చెప్పాం కాబట్టి మేము అక్కడే చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడంతో వెంటనే పోలీసులు మాత్రం దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా మీరు ఈ ప్రదేశంలో ధర్నా చేస్తా అంటే మేము ఒప్పుకోము, అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు తేల్చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రము హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేసి హైకోర్టు ద్వారా అనుమతి పొందాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మహాధర్నా అనేది ఖచ్చితంగా నిర్వహించి తీరుతాము. కేటీఆర్ అటెండ్ అవుతారు, మేము అనుకున్న ప్రదేశంలోనే నిర్వహించి తీరుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాకపోతే పోలీసులు మాత్రం ఈ విషయానికి సంబంధించి సీరియస్ గా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలను ఇబ్బంది కలిగించే రీతిలో ఈ యొక్క ధర్నాలు రాస్తారోకలు చేస్తారంటే మేము చూస్తూ ఊరుకోము. ఇక్కడ కాకుండా మీరు వేరే ప్రదేశంలో ఎక్కడైనా చెప్పేస్తే ఆ ప్రదేశం వద్ద అయితే మేము అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. కానీ మీరు ఈ విధంగా ప్రతిపాదించినటువంటి ఆ ప్రదేశంలో మాత్రం మేము అనుమతి ఇవ్వమని చెప్పేసి కూడా పోలీసులు కరాఖండిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పోలీసులు తీర్పై మాత్రము బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం తీవ్ర అభ్యంతరం చేస్తున్నారు. ఎందుకంటే మొదట అనుమతిస్తున్నారు, ఇప్పుడేమో మళ్ళీ నిరాకరిస్తున్నారు. అంటే దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్నారు ప్రజలకు ఇబ్బంది కలిగించని రీతిలో ధర్నాలు చేస్తామంటే ఒప్పుకుంటాం తప్ప ఈ విధంగా ఇబ్బందులు పెట్టే రీతిలో ధర్నాలు చేస్తామంటే మేము అనుమతించమని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే విధంగా వాళ్ళు పనులు మొదలుపెట్టారని చెప్పవచ్చు. అఖిల, రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, రేపు నల్గొండలో అయితే బీఆర్ఎస్ రైతు మహాధర్నా చేసేందుకు సిద్ధమైతుంది. అయితే దీనిపై మరోపక్క పోలీసుల అనుమతి నిరాకరించడంతో కూడా హైకోర్టుకు వెళ్లైనా సరే ధర్నా చేసి తీర్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న సంగతి.